అనుచిత వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయమైన బోరగడ్డ అనిల్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. బోరగడ్డ అనిల్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ఈ రోజు విడుదల చేయడానికి ఒక నేపథ్యం కూడా ఉంది. బోరగడ్డ అనిల్ గురించి అందరికీ తెలుసు. గతంలో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఇంటర్వ్యూలు అత్యంత అనుచితంగా మాట్లాడారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటిలోనికి దూరి ఆయన కూతుర్లని ఏమైనా చేయగలనన్నట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడారు. అలా మాట్లాడుతూనే తాను వైసీపీ వాడిని అని బోరగడ్డ అనిల్ చెప్పుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అతను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన బోరగడ్డ అనిల్ మళ్ళీ ఇటీవల వాళ్ళ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాను వైఎస్ఆర్సీపీ వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి కోసమే నేను పనిచేస్తున్నా అంటూ మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఇబ్బందికరంగా తయారైపోయింది. ఈ వివాదం నడుస్తూ ఉండగానే, ఈ చర్చ నడుస్తూ ఉండగానే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో నేరుగా వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని బోరగడ్డ అనిల్ టార్గెట్ చేశారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది మీకు ఆ పార్టీకి సంబంధం లేదు అని చెప్పారు కదా అని ప్రశ్నించగా, ఎవరు చెప్పారో పేరు చెప్పు అనగా లేటెస్ట్ గా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కూడా బోరగడ్డ అనిల్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అధికార ప్రతినిధి హోదాలో చెప్పారు అని గుర్తు చేయగా, నేను వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాను అని అంటూనే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి పైన మళ్ళా అనుచితంగా మాట్లాడేశారు. వాడు వీడు అంటూ మాట్లాడారు. కొవ్వెక్కి మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ కులకోణాన్ని కూడా, అంటే తాను దళితుడిని కాబట్టి అన్న ఒక కులకోణాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కారుమూరి వెంకటరెడ్డిని ఉద్దేశించి వాడు ఎవడు, నేను పార్టీలో ఉన్నానా లేదా అని చెప్పడానికి కొవ్వెక్కి బలిసి మాట్లాడుతున్నాడేమో, వాడు వీడు మొత్తం అంతా మళ్ళీ అప్పట్లాగే యథావిధంగా అత్యంత దారుణమైన పదాలు వాడుతున్నారు. ఆయన తాను వైసీపీలోనే ఉన్నాను, వైసీపీతోనే ఉంటాను, నేను వైసీపీ వ్యక్తిని కాదని చెప్పడానికి వెంకటరెడ్డి ఎవరు, ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అతనికి చెప్పాడా లేకుంటే పార్టీ చెప్పిందా అని కూడా ఇంటర్వ్యూలో లేటెస్ట్ గా బోరగడ్డ అనిల్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాను వైసీపీలోనే ఉన్నాను అని చెప్తూనే వైసీపీ అధికార ప్రతినిధి ఉద్దేశించి వాడు వీడు కొవ్వెక్కి బలిసి అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే ప్రకటన విడుదల చేసింది. బోరగడ్డ అనిల్ కుమార్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోంది. వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బోరగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచే పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఒక విధంగా ఇది చాలా మంచి నిర్ణయం. ఇది ఎప్పుడో చేయాల్సింది. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేశారు. అతడు మాట్లాడుతున్నది అవతల వాళ్ళనైనప్పటికీ కూడా ఆ నష్టం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతూ వచ్చింది. ఇతడు యాక్చువల్లీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునేవాళ్ళు. వైసీపీ నాయకుడు కంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునేవారు. అయితే ఈయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఈయన ప్రవర్తనతో ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు కూడా అసలు ఈయనకు పార్టీకి సంబంధం లేదు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధమే లేదు, ఇతడి ప్రవర్తన చూసి మేము గతంలోనే ఇతన్ని పార్టీ నుంచి బయటకు పంపించేసామని కూడా చెప్పారు. ఆ తర్వాత ఈయనైతే వైఎస్ఆర్సీపీతోనే ఉన్నానంటూ చెప్తూ వచ్చారు. వైసీపీ వాళ్ళు ఇక్కడ మామూలుగా చెప్పేవాళ్ళు కానీ అతనికి మాకు సంబంధం లేదని అధికారికంగా ప్రకటన ఇవ్వకపోవడంతో ఇప్పుడు కూడా మళ్ళీ లేటెస్ట్ గా బోరగడ్డ అనిల్ నేను వైసీపీ వ్యక్తిని అని మాట్లాడుతున్నారు. దీంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఎలాంటి సంబంధం లేదు అతడితో అని అధికారికంగానే ప్రకటన విడుదల చేసింది. ఇది ఒక విధంగా మంచి పరిణామమే. అయితే బోరగడ్డ అనిల్ ఇప్పుడు ఇంకో పని కూడా చేయవచ్చు. నన్ను వాడుకొని ఇప్పుడు అవసరం తీరిన తర్వాత నన్ను పార్టీలో లేరు అని చెప్తున్నారంటూ కూడా ఆయన మళ్ళీ ఎదురుదాడి కూడా చేయవచ్చు. ఎదురుదాడి చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు పార్టీతో అధికారికంగా ఉన్నా, అనధికారికంగా ఉన్నా, లేకుంటే మేము పార్టీలో ఉన్నామని చెప్పుకొని తిరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ ఇది. ఎందుకంటే సభ్య సమాజంలో ఎవరు యాక్సెప్ట్ చేయని విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది అన్నది ప్రూవ్డ్ ప్రకటించేశారు. ఒకవేళ ఆయన మీడియాకి ఎక్కి దాన్ని వైసీపీని వాడు వదిలేసుకుంది ఇలాంటి మాటలు చెప్పినా కూడా వైసీపీ దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. దానికంటే ఇలాంటి వాళ్ళు పార్టీతో ఉన్నారు అని ప్రచారం జరగడమే పెద్ద డ్యామేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బోరగడ్డ అనిల్ ఒకవేళ ఇప్పుడు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినా అది ఆయన బోరగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు టార్గెట్ చేసే వ్యక్తులు, పార్టీల కంటే అతడు ఏ పక్షం నుండి ఎటువైపు దాడి చేస్తున్నారన్న దాన్ని బట్టి డ్యామేజ్ ఉంటుంది. అతడు విమర్శించే వాళ్ళని, తిట్టే వాళ్ళని అవతల పార్టీలకు మంచి జరుగుతుంది.
కానీ ఎవరైతే బ్యాక్ ఎండ్ లో ఉన్నారేమో అన్న ప్రచారం ఉన్నా సరే ఆ బ్యాక్ ఎండ్ లో ఉన్నారు అన్న పేరున్న వాళ్ళకు పార్టీలకు విపరీతంగా డ్యామేజ్ జరుగుతుంది.